అని చెప్పగానే మా అమ్మ నాన్న నాకు చాలా సపోర్ట్ ఇచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. దాంతోపాటు నాకు ఈ ఆలోచన వచ్చింది సార్ అని మా టాలెంట్ స్టూడెంట్ ఫ్యామిలీకి చెప్పగానే వాళ్ళు కూడా మన మంచిర్యాలకు సంబంధించిన ఇక్కడ ఒక మంచి డిజిటల్ ఎన్విరాన్మెంట్ని నేను మా స్టూడెంట్స్లో, అంటే మా స్టూడెంట్స్ ఎక్కడికో వెళ్ళి ప్రాబ్లమ్స్ పడకుండా వాళ్ళ ఇంకో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ నేను ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నా సార్ అని చెప్పగానే మా టాలెంట్ స్టూడెంట్ ఫ్యామిలీ అర్థం చేసుకొని మేడం మనం ఇక్కడ స్టార్ట్ చేద్దామని, నేను ఎప్పుడైతే ఈ ఆలోచన చేశానో అప్పటి నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరు నాకు అడుగడుగున సహాయం చేసి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇంకా నేను ఇదేంటంటే నా సక్సెస్కి ఇదొక స్టార్టింగ్ స్టెప్ మాత్రమే. మీరు ఎవరైతే ఇక్కడ మన మంచిర్యాల ప్రాంతం నుంచి జాబ్స్ తెచ్చుకుంటారో అప్పుడు నేను 100% సక్సెస్ అయినట్టు ఫీల్ అవుతాను. అందుకు మీరు కూడా నాకు హెల్ప్ చేయాలి. ఏ రకంగా మేము ఇస్తున్న ఈ సేవను అందించుకొని మంచిగా మీరు జాబ్స్ తెచ్చుకొని లైఫ్లో సెట్ అవ్వాలని అనుకుంటున్నాను. ఇక్కడ మనకి ముఖ్య అతిథిగా చేసిన మామిడిశెట్టి వసుంధర రమేష్ గారి గురించి నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే బేసిక్గా ఒక అమ్మాయిగా నేను తనకి నా పర్సనల్గా తను నాకు చాలా ఫేవరెట్. ఆమె నడిచిన అడుగుజాడల్లోనే నేను నడవాలనుకుని చాలా ఆమెను చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. ఆమెలో మొట్టమొదటి మహిళా మున్సిపల్ చైర్పర్సన్గా ఎంపికయ్యారు మన మంచిర్యాల నియోజకవర్గం. ఎంపికైన సంవత్సరంలోపే అంటే 2015లో మన మంచిర్యాల నియోజకవర్గానికి బెస్ట్ మున్సిపాలిటీ అవార్డు తీసుకొచ్చారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా అవార్డు అందుకొని నిజంగా మన జిల్లాకే గర్వకారణమయ్యారు. అప్పటి నుంచి మొదలైంది ఆ మేడం గురించి నేను తెలుసుకోవడం. ఆ మేడం నడిచిన పాటలోనే నేను నడవాలి. ఒక గృహిణిగానే కాకుండా నాకు సంబంధించిన రంగంలో నేను కూడా ఆమెలాగా